హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారనేసి నేను అనుకుంటున్నాను. నేనైతే ఆఫ్టర్ 2 months తర్వాత అయితే ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ఇవాల్టి వీడియో ఏంటంటే, మేమైతే కొండకెళ్ళి స్వీట్ పొటాటోస్ని అయితే మేము మీకు చూపించడానికైతే ఈ చిన్న వీడియో అయితే మేము చేస్తున్నాము. వాటిని సేకరించి ఏ విధంగా తింటామో, అలాగే అవి ఎక్కువ దొరుకుతాయి అనుకో మేము ఏం చేస్తామో ఈ వీడియోలో అయితే మేము చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాం అనమాట. మేమైతే ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ స్వీట్ పొటాటోస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఎర్రని చిలగడ దుంపలు అనమాట. చూడండి, ఇక్కడైతే చాలా చాలా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. కానీ కొన్నింటిని అయితే చాలా ఎక్కువగా అయితే తవ్వేసి ఉన్నారు. సో ఈరోజు మాకు దొరుకుతాయో లేవో కూడా తెలీదు. ఇదిగోండి, ఆకులు అయితే ఇలా ఉంటాయి. ఇవి ఎర్రగా ఉంటాయి అన్నమాట. లోపల దుంపలు అయితే మీకు తవ్వేసి అయితే చూపిస్తాము. ఆల్మోస్ట్ కొన్నిట్లో అయితే మొత్తం తవ్వేశారు, కానీ ఉంటాయి పక్కాగా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇది మొట్టమొదటిసారి తవ్వాను. సో ఇప్పుడు చాలా చిన్న దుంప అయితే లోపల ఉంది, చూద్దాం. చాలా బాగా కనిపిస్తుంది కదా, ఇవి రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి చూడడానికి కూడా. నేను మొదటిగా తవ్విన దుంప అయితే పర్లేదు, కొంచెం సైజ్ అయితే పెద్దదే. కానీ మాకు ఇంకా వీటికన్నా కూడా చాలా పెద్దవి దొరకవచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం. చాలా సేపటి నుంచి అయితే తవ్వి అయితే నేను ట్రై చేస్తున్నాను, కానీ నాకైతే ఒకటి దొరకలేదు. ఇక్కడైతే చిన్నది దొరికింది, ఒకసారి చూపించు. ఇదో, ఓ పర్లేదు కదా, కొంచెం పెద్దదేనా? పర్లేదు, కొంచెం పెద్దదే. పర్లేదు, ఇది కొంచెం పెద్ద, మరీ పెద్ద ఏం కాదు, కానీ కొంచెం పర్లేదు. లోపల కూడా ఉంది, కానీ చాలా బాగున్నాయి కదా, రెడ్గా బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉంటాయి అయితే ఇవి? టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి, తీయ ఉంటాయి కదా. తీయు ఓకే, వస్తుందో రాదా? చాలా బాగుంది కదా. బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇదైతే సూపర్గా ఉంది, ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడే తినేయాలి అన్నంతగా ఉందన్నమాట. కానీ వీటిని ఇలానే తినకూడదు, కాల్చుకొనో లేకపోతే వీటిని నీట్గా కడిగేసి తినాలి. తీగ అనమాట, ఇక్కడ నుంచే లోపల అనమాట ఉంటుంది దుంప. ఇది తవ్వితే ఉంటుంది. ఇప్పుడైతే నేను చూస్తాను, తవ్వుతాను. ఒకవేళ ఉందో లేదో నాకైతే తెలియదు. ఇంకా ఒక్కొక్క దగ్గర ఉంటాయి, ఒక్కొక్క దగ్గర అయితే ఉండవులే. కానీ దీంట్లో కొద్దిగా పెద్ద సైజు కాబట్టి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఇది ఒకటే అదొకటి. ఇదిగో ఇలాంటివే వీటి యొక్క వేర్లు అనమాట. ఈ వేర్ల నుంచి దుంప అనేది ఏర్పడుతుంది. ఈ మా కొండ ఏరియాలో అయితే తవ్వడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఉందా? అరే యార్, నేను ఇప్పుడే చూపించాను ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో ఈ తీగనే చూపించాను. ఇదిగో ఇక్కడ లోపల చూడండి ఎలా కనిపిస్తుందో, బంగారంలో కనిపిస్తుంది చూడండి. చాలా చాలా బాగుంది, ఎర్రగా. పూర్తిగా తవ్వుదాము ఒకసారి. కానీ ఇది ఇందాకల కన్నా కొద్దిగా పెద్దదిలా కనిపిస్తుంది కదా, కొంచెం పెద్దది ఇది. పూర్తిగా తవ్వితే తెలుస్తుంది మనకి, పూర్తిగా తవ్వితే తెలుస్తుంది. కానీ నిజంగా ఆ వైట్గా ఉండే వాటికన్నా ఇవి ఎర్రటివి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. టేస్టీ కూడా చాలా బాగుంటాయి. టేస్టీ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇవి తవ్వేటప్పుడు కూడా జాగ్రత్తగా తవ్వాలి, లేదనుకో ఆ దుబ్బని ఇది గుర్తేస్తాం అనమాట. మనకు కొన్ని షార్ట్ వీడియోస్లో అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, అలాగ నార్మల్గా వేర్లు పట్టుకొని లాగితే వచ్చేస్తుంది. ఇది అలా కాదు, ఇక్కడ నేల మాత్రం చాలా గట్టిగా ఉంటుంది భూమి. సో గట్టిగా తవ్వితేనే మనకు దొరుకుతాయి అన్నమాట. చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంది అసలు. మాకు ఇంకా వీటికన్నా కూడా ఇంకా పెద్దవి కూడా దొరకాలని నేనైతే కోరుకుంటున్నాను. ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి, కానీ మనకు దొరకాల. ఇప్పుడు మనకు పండగే, కాల్చుకొని తిందాం కానీ తర్వాత. ఓకే ఓకే. ఇయ్యా నీది అసలు పాట ఇలా అది ఎక్కువ దొరికాయా? ఆగాగాగు, నీ దగ్గరికే వస్తానమ్మా. ఆగాగా, అక్కడ ఉందా? దొరుకుతున్నాయి కానీ అమ్మ అయితే అసలు చెప్పట్లేదు ఫ్రెండ్స్. అసలు సీక్రెట్గా అయితే తవ్వుకుంటుంది, బొరిగితో తవ్వుతుంది కాబట్టి ఎక్కువ దొరుకుతాయి అమ్మకే.
మేము ఇలా చిన్న చిన్న కర్ర పూలతో కాబట్టి మాకు చాలా తక్కువ. ఏమింత జియా నీవు గ్రహానిట ప్రస్తుతం ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఇవి మేమిద్దరం తవ్వినవి. ఇవి ఇంకా అమ్మ తవ్వినవి చూపిస్తాము ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి వచ్చేసరికి మా అమ్మ తవ్వింది. సో మా కన్నా కూడా అమ్మ ఇంకా చాలా స్పీడ్గా తవ్వుతుంది. చూడండి, పెద్ద సైజులో ఉన్నవి కూడా దొరికాయి. చూడండి, కొన్ని అయితే ఇలా కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి లోపల చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి, అవి తినేయడం వల్ల ఇలా అయిపోతూ ఉంటాయి. సో ఈరోజు మేము జస్ట్ ఒక 20 minutes తవ్వితే ఇంత దొరికాయి. లాస్ట్ దాకా సుమారు ఒక 3 hours అయితే తవ్వాల్సి ఉంటుంది. సో మాకు ఇంకా ఎన్ని దొరుకుతాయో లాస్ట్లో అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి, ఇదిగో ఇవి కూడా. వావ్, ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదొకటి చూపించి యువతల. అదే చిన్నదే గట్ట తీసుకో. సూపర్ కనిపిస్తుంది. అదే కుళ్ళిపోయిందా? ఇది అదే లేదు, పర్లేదు, బాగానే ఉంది. ఇదా? ఏమో, బాగానే ఉంది, ఏం కాలే. చాలా చిన్న కదా. చిన్నదే. ఇది కుళ్ళిపోయింది కదా, పర్లేదు కదా. ఓకే, ఇప్పుడు కికిలా ఇరిగిపోయిందా? ఇరిగించినది. అవునా, ఇరిగిపోయింది. మంచిగా కనిపిస్తుంది హైలైట్గా. ఫ్రెండ్స్, మాకు దుంపలు ఉన్నాయని మాకు ఎలా తెలుస్తుందంటే, ఒకసారి ఇది చూడండి. ఇలా అన్నమాట, భూమి అనేది పగుళ్ళు వస్తుంది. ఇలా పగిలితే ఈ లోపలైతే దుంప కాకపోయినా ఏదో ఒకటైతే ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని అయితే తవ్వి చూద్దాం. తవ్వు. ఇక్కడ ఎట్లుంటుందో దుంప, ఏదో ఏమో చూడాలి. దుంప కాకపోయినా ఏదో ఒకటైతే ఉంటుంది లోపల. ఆ దుంప కాకపోయినా పెద్ద వేరో లేకపోతే ఏదో ఉంటుంది. అది ఇక్కడ ఏమీ లేనట్టు కనిపిస్తుంది. ఈ కిందకి అక్కడ ఇవ్వండి. పెద్దవి కాకపోయినా చిన్నవైనా ఉంటాయి అన్నమాట. ఇలా భూమి పగుళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. అలా అని నార్మల్ ప్రదేశాల్లో పగులున్నా ఆ లోపల కూడా దుంప ఉండాలి కదా అన్నా సరే అక్కడైతే ఉండవు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ దుంపలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత గట్టిగా పగుళ్ళు ఉండేదో మీరే చూసారు కదా. ఇదిగో లోపలైతే ఎక్కువ దుంపలు ఉన్నాయి కాబట్టి అంత పగుళ్ళనైతే ఇచ్చింది భూమి. పగులు వచ్చింది. మీరు అంటేసింది కదా లోపల. ఈ రాయి తీస్తే దొరకేస్తుంది. లోపల చిన్నది ఉంది, అందుకనే దొరకట్లేదు. చూడండి, ఒక్క దగ్గరే ఇన్ని 3 దుంపలు. ఫ్రెండ్స్, మేమైతే ఒక 3 hours తవ్వితే చూడండి చాలా పెద్ద దుంప అయితే దొరికింది. ఇదిగోండి చూడండి, ఇదైతే చాలా పెద్ద సైజులో ఉంది. మాకు దొరికిన వాటిలో ఇదే చాలా పెద్దదన్నమాట. సో ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. మీకు ఇలాంటి దుంపలు కావాలా? ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దగ్గరలో ఉంటే మీకు పంపిస్తాము, ఓకేనా?
ఫ్రెండ్స్ మేమైతే కష్టపడి మొక్కలు ఉడిస్తే ఒక్క మేమే తినకుండా మాతో పాటు ఈ పందికొక్కులు ఎలుకలు అవన్నీ కూడా తినేస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా తినేసిందో ఒకసారి చూడండి. సగభాగం మొత్తం అయితే తినేసింది, సగం అయితే వదిలేసింది అనమాట. ఈ పందికొక్కులు మేము కొండల్లో సాగు చేసే వాటిలో సగం ఇవి తింటాయి, మేము సగం తింటాము. సో ఒక్కసారి ఇవి చూడండి, లోపలైతే ఈ మట్టినైతే తవ్వేసి లోపల దుంపనైతే పూర్తిగా తినేసాయి. ఫ్రెండ్స్ మేమైతే ఈ కొండలోనే వీటిని కాల్చుకొని తినడానికైతే మేము అగ్గి చేస్తున్నాము. సో మేము తవ్విన దుంపల్లో చిన్న సైజుగా ఉండే దుంపలను అయితే మేము కాల్చుకొని తింటాము. ఈ దుంపలను అయితే కాల్చుకొని తింటేనే చాలా చాలా బాగుంటాయి. నార్మల్గా ఉడకబెట్టేసి కూడా తినొచ్చు. ఉడకబెడితే కొంచెం తినలేమన్నమాట, ఎక్కువైతే కాల్చుకొని తింటేనే చాలా ఎక్కువైతే తినగలము. సో ఇవైతే చాలా స్వీట్గా అయితే ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి తినడానికి కూడా. మామూలుగా స్నాక్స్లా కూడా తినొచ్చు. నార్మల్గా మేము మాకు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి కాల్చుకొని తినడమో లేకపోతే ఉడకబెట్టి తినడమో చేస్తూ ఉంటాము. అండ్ అలాగే వీటిని కూర వండేసి కూడా తింటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే చిన్న సైజులో ఉండే వాటిని తవ్వేసి కాల్చాము, కానీ ఇవి మొత్తం మాడిపోయినట్టున్నాయి. ఇవి లోపలికైతే అంతగా మాడవులేండి, బయటకు మాత్రమే మాడిపోయి ఉంటాయి. సో వీటిని మేము తినేసి అయితే మీకు చెప్తాము టేస్ట్ ఎలా ఉంటుందో. వావ్, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే తిని చెప్తాను. ఇవి స్వీట్ పొటాటోస్ కాబట్టి ఇవి తీయగానే ఉంటాయి. దీని యొక్క టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు ఎప్పుడైనా ఇవి తినుంటే కామెంట్ చేయండి. అలాగే ఇవి తినడం వల్ల హెల్దీ కూడా ఉంటాం అన్నమాట. అందుకే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కాల్చుకొని. ಹೆಚ್ಚಮನಿಯಾ ತೀಪಯ್ಯ ಮನ್ಕಾಯ ಹಲ್ಲ ಕಾರ್ಡ್ ಹಜಾನ್ ಸಮ. సో ఫ్రెండ్స్ మేము ఫైనల్గా అయితే మొత్తం ఒక 4 అవర్స్ అయితే తవ్వేము. సో మాకు ఎంత దొరికాయో చూపిస్తాను చూడండి. ఇది సిమెంట్ కవర్ అనమాట, దీనికి కొద్దిగా నింపుగా అయితే దొరికాయి. తర్వాత ఈ సంచి దగ్గర అప్పుడే సాయంకాలం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. సో మేము అక్కడికి వెళ్ళేసి అయితే మేము వాటిని ఏం చేస్తామో మీకైతే చూపిస్తాము. ఫ్రెండ్స్ మేము కొండ నుంచి తవ్వి తెచ్చిన ఎర్రని చిలగడ దుంపలు ఇవి. వీటిని అయితే మేము శుభ్రంగా నీటితో కడిగేసి కొద్దిగా పెద్ద సైజులో ఉండే వాటిని అయితే ఎంచుకొని మేము సంతకైతే తీసుకువెళ్తాము. సో మాకైతే మొత్తానికి అంటే టోటల్గా అయితే ఒక 20 kgs అయితే దొరికాయి అన్నమాట. సో అందులోన మేము పెద్ద సైజులో ఉండే వాటిని అండ్ అలాగే కొద్దిగా కుళ్ళిపోకుండా నీట్గా శుభ్రంగా ఉండే వాటిని అయితేనే మేము సంతకైతే తీసుకొని వెళ్తాము. సో మీరైతే అడగొచ్చు, ఇవి బయటైతే కుళ్ళకుండా లోపలైతే కుళ్ళిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి. మాకైతే వీటిని కుళ్ళిపోయాయా లేదా అనేసి అయితే మాకు ఆ వాసన చూస్తే తెలిసిపోతుంది. ఆ వాసన అనేది కుళ్ళిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. ఉత్తగా వాసన చూసినా సరే ఆ కుళ్ళిపోయిన వాసన అయితే బయటికే వచ్చేస్తుంది. సో ఒక్కసారి చూడండి, ఇవి వైట్గా ఉండేవి, ఇవి వచ్చేసరికి ఎర్రగా ఉండేవి అనమాట. వీటికి వాటికి డిఫరెన్స్ అయితే తేడా ఉండొచ్చు, కానీ ఇవి చాలా బాగుంటాయి తినడానికి ఈ రెండు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొద్దిగా పెద్ద సైజులో ఉండే వాటిని అయితే పక్కన ఎంచేసి వీటినైతే శుభ్రంగా అయితే కడుగుతున్నారు మా అమ్మగారు అయితే. సో ఇవి కడిగినాక చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా ఎర్రగా అయితే కనిపిస్తున్నాయి. ఎర్రగా అనే కంటే కూడా పింక్ కలర్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ కూర వండుకొని తింటారు కూడా. సో ఫ్రెండ్స్ మేమైతే వీటిని గుమ్మలక్ష్మీపురం సంతకైతే తీసుకొని వెళ్తాము. అక్కడైతేనే కొంచెం సేల్ అవుతూ ఉంటుందన్నమాట.
ఇప్పటిదాకా వీడియో చూసుంటే ఎక్కడో ఒక దగ్గర నచ్చే ఉంటుంది కదా. సో ఒకవేళ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే మరింకెంతో మందికైతే ఈ వీడియోనైతే చూపిస్తుంది. సో మీరు మా ఛానల్‌ని ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే మేము వచ్చేస్తాము. సో ఎలాంటి వీడియో కావాలో ఒకసారి కామెంట్‌లో అయితే తెలియజేయండి. అలా అయితే మేము మీరు కామెంట్ పెట్టిన వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.